తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ నటి జయప్రద దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపల జయప్రద ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని తెలిపిన ఆమె ఏపీ బిడ్డగా ఇక్కడ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలియజేశారు. మోదీ నడ్డా నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆమె అన్నారు. ఇక ఎవరైతే రాజధాని తీసుకురాగలరో, ఎవరైతే యువకులకు ఉద్యోగాలు కల్పించేవారో అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు చెప్పారు. మూడవసారి దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తనకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అంటే చాలా ఇష్టమన్నారు. మోదీ, చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందన్నారు. పిలిస్తే స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తానంటూ జయప్రద స్పష్టం చేశారు. నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి, అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని, ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల, ఆ స్వామి ఇచ్చినటువంటి సౌభాగ్యం నాకు, ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం, నేను తెలుగు బిడ్డగా తెలుగువారి